నేను అన్నారు దీని వెనక ఎవరున్నారో తెలుసు, మేము బయటకు వస్తామని చెప్పి. ఎవరు మీరు నిన్న కరెక్ట్ గా చెప్పలేదు, ఎవరున్నారని అనుకుంటున్నారు. నేనేమంటున్నా, కవిత గారు కనుక సైలెంట్ అయిపోతే ఆ విషయాలు శాశ్వతంగా సమాధి అవుతాయి. ఒకవేళ ఆమె కనుక సైలెంట్ కానప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, సైలెంట్ అయిపోతుందని అనుకుంటున్నారా మీరు? కావాలనుకుంటున్నాను, సైలెంట్ కావాలని కోరుకుంటున్నాను. కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకున్నా సైలెంట్ కావాల్సి వస్తుంది. సైలెంట్ అయితే మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఆమె జాగృతి ఆమెకు ఉంది కదా, అది చేసుకోవచ్చు కదా. జాగృతి లాంటి సంస్థలు లేవు. అంటే మీరే ప్రకాష్ గారు మీరే అన్నారు కదా, ఇన్నేళ్ల నుంచి కవిత కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉందన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఎందుకు అయిపోయింది? నేతలు ఒక వైపు, కవిత ఒక వైపు ఎందుకు కావాల్సి వచ్చింది? అంటే ఆమె అటిట్యూడ్, ఆమె మాట్లాడిన మాటలు నిన్న బయటికి రాకుండా ఉంటే బాగుండేది. ఆమె సైలెంట్ గా ఉండి, ఆమె రాజీనామా చేసిన పార్టీ మెంబర్షిప్ నుంచి వైదొలిగినా కూడా ఆమె నిన్న హరీష్ రావు గారి మీద ఈ రకమైన కామెంట్ చేయడం అనేది, అది నేను నిన్ననే చెప్పాను, అది హరీష్ రావు భుజం మీద, సంతోష్ భుజం మీద తుపాకులు పెట్టి వీళ్ళని గాల్ చేస్తున్నది ఆమె, కేటీఆర్ ను కేసీఆర్ అని చెప్పాను. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి కొంతకాలం తర్వాత అర్థమవుతుంది ఎందుకు నేను ఆ మాట అన్నాను అనేది. ఒకటి ఏంటంటే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా హరీష్ రావు కనబడుతున్నాడు ఆమె ఆరోపణలలో, బట్ ఇండైరెక్ట్ గా అది కేసీఆర్ చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆ అవినీతి అనేది ఎప్పుడు మొదలైంది? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చూస్తే ఎక్సెస్ పేమెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎక్సెస్ పేమెంట్స్? అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరున్నారు? మేడిగడ్డ పేరు కూలినప్పుడు ఎవరున్నారు? అంతకంటే ముందు హరీష్ రావు గారు ఎప్పుడు తప్పుకున్నారు? హరీష్ రావు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గా డ్రాప్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ ఉన్నాయి విషయాలు. అందుకే అది డైరెక్ట్ గా ఆమె ఏంటంటే టార్గెట్ చేసింది ఈయననే, కేసీఆర్ గారిని ఈయననే టార్గెట్ చేసింది, మన కేటీఆర్ గారిని. పార్టీ గురించి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారి మానసపుత్రిగా కాకుండా 25 సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన పార్టీ అది. దానికి ఆయన అధ్యక్షుడు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆ పార్టీ తొక్కల పార్టీ, ఆ పార్టీ బోతెబోని అంటే ఎవరిని ఉద్దేశించి అన్నది ఆమె. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ ఎవరు? ఆ పార్టీని ఇప్పుడు దగ్గర నుండి నడిపిస్తున్న నాయకుడు ఎవరు? హరీష్ రావు కాదు కదా. మనము మాటలు వెనుక అంతరార్థాలు చూసినప్పుడు చాలా ఉంటాయి. మీరు పాత పాట ఒకటి ఉంది కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. బట్ మీరు అన్నట్టు సైలెంట్ గా ఏమి ఉండలేదు. నేషనల్ మీడియాకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన వాటిలలో ఏం కొత్తగా మాట్లాడలేదు ఆమె, అదే రిపీట్ చేసింది. నిన్న మీరు అర్నబ్ గారి ఇంటర్వ్యూ చూసినట్టయితే సూటిగా ఒక ప్రశ్న వేశాడు ఆయన. మీరు ఎవరికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు? హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గా స్కామ్ లో ఉన్నారంటే ఆ రోజు చీఫ్ మినిస్టర్ గా ఉన్న కేసీఆర్ గారి సంబంధం లేకుండా హరీష్ రావు గారు అవినీతి చేస్తారా కాళేశ్వరంలో అన్నాడు. ఆమె దగ్గర సమాధానం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు ఒకటి మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు మంచి సంబంధాలు నిన్నటి వరకు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఏమున్నది వల్ల నేనేమన్నా అంటే తెలంగాణ ఇంట్రెస్ట్ తో నేను మాట్లాడుతున్నా తప్ప ఆ పార్టీ గురించో ఆమె పార్టీలో ఉన్న ఆమె సంబంధాల గురించో కాదు. మీరు చేయడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉన్న ఒక్క స్వయం పాలన కోసం ఏర్పడ్డ ఒక్క పార్టీ కూడా ఇవాళ మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఇమేజ్ తగ్గించే ప్రయత్నము. మీకు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయాలలో స్పేస్ అనేది పార్టీలలో లేకపోవచ్చు, కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఉంటదేమో. బట్ ఇప్పుడైతే స్పేస్ సామాజిక కార్యక్రమాలలో స్పేస్ ఉంది. ఆమె వచ్చిందే సామాజిక కార్యక్రమాలతోని, ఆమె వచ్చిందే సాంస్కృతిక కార్యక్రమాలతోని. ఆ స్పేస్ ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా కల్చరల్ రెవల్యూషన్ రాలేదు ఇక్కడ. మనకు చైనా చూసినట్టయితే చైనాలో ఇవాళకి కూడా ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి అని అంటే కల్చరల్ రెవల్యూషన్ కారణం దానికి. ఇక్కడ అటువంటిది లేదు. ఇప్పటికి కూడా ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు కూడా అదే అని చాలాసార్లు చెప్పాను నేను. ఆ ఉద్యమకారులను ఉపయోగించుకోకపోవడం కావచ్చు, ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి లింక్ చేయకపోవడం కావచ్చు. ఆమె చేయొచ్చు, ఆ పనులన్నీ జాగృతి తరఫున చేయొచ్చు. అంతేగాని రాజకీయాల్లోకి మళ్ళీ అడుగుపెట్టే అవకాశం లేదు. బీఆర్ఎస్ లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువనా? నేను ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేయాల్సిన అవసరం లేదని గతంలో చెప్పానండి. మీరు పార్టీలో ఉండదలుచుకోకపోతే ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు, ఏమున్నదల్లా. రాజకీయాలలో మాత్రం మీరు చేసే ప్రతి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లో కంటిన్యూ అయితే మళ్ళీ క్వశ్చన్ చేయరా? సస్పెండ్ అయినాక మోరల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేసింది. నేను చెప్పింది 10 రోజుల కింద. ఏంటంటే ఒకవేళ మీరు రాజకీయాలలో యాక్టివ్ గా ఉండొద్దు అనుకున్నా ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ సామాజిక సమస్యల్ని వేదికగా చేసుకోండి కౌన్సిల్ అని చెప్పాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం రాజకీయాలలో సీఎం ఒకటే టార్గెట్ కాదు కదా. ఓకే, సో మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు.